వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ముంపు ప్రాంతాలను సందర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నిడదవోలు బస్టాండ్, గణపతి సెంటర్, గాంధీబొమ్మ సెంటర్లలో వర్షపు నీరు చేరి ముంపుకు గురి కావడంతో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పరిశీలించారు. ముంపుకు గల ప్రధాన కారణాలను తెలుసుకుని తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకునేలా మున్సిపల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మంత్రి కందుల దుర్గేష్ ముంపు ప్రాంతాలను పరిశీలించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిడదవోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయని, దీంతో నిడదవోలు పట్టణంలోని బస్టాండ్ సెంటర్, గణపతి సెంటర్, గాంధీబొమ్మ సెంటర్లలో అత్యధికంగా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజ్ వ్యవస్థను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతున్నాయని అన్నారు. వర్షాలు తగ్గగానే వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వీటికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ఈ వర్షపు నీరు నేర్పిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిడదవోలు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిడదవోలులోని బస్టాండ్, గణపతి సెంటర్, గాంధీబొమ్మ సెంటర్, క్రైస్తవ శ్మశాన వాటిక తదితర ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. వీలైనంత వరకు మోటార్ల ద్వారా ఈ నీటిని బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని, రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్, శానిటరీ వంటి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ డిఈ మాధవి, మున్సిపల్ ఏఈ హేమంత్ మరియు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్, జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆయన రుణాలు పంపించాం సార్. మనం రుణా నుంచి సీనియర్ దగ్గర పంపించాం సార్. బాగా ఇస్తుగా అది మనం టెక్నికల్ సైన్స్ సెంటర్ వర్క్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏదైనా ఈ ప్రాబ్లం లేకుండా ఇస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా స్టోరేజ్ చేసి ఏర్పాటు చేయండి. అలాగే వాటర్ పెట్టి లాగేచ్చు కదా, కొంతవరకు లాగేచ్చు బాగా నెమ్మది ఉంటాం బయట. అక్కడ దాని పరిస్థితి మొత్తం అంతా ఈ ట్రైన్లోనే వస్తుంది. కంప్లీట్గా ఈ ట్రైన్లోనే వస్తుంది. మనం బ్యాక్ సైడ్ ఈ రోడ్డు ఈ ట్రైన్ ఎలక్ట్రిక్ సెక్షన్ తగ్గిపోయింది సార్. ఇప్పుడు ఇంపార్టెంట్ సార్ సమాధానం వాటర్ అంతా రిలీజ్ అసలు లేదు సార్. అసలు ఒకసారి మీరు చూస్తారు ఇంకా చూసి అసలు వాటర్ పెట్టి
ఈ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయింది. వాటర్స్ ఆయన తర్వాత ప్రజెంట్ వాటర్ బాయిల్ బస్ స్టాండ్లో సగం చెరువులో లేవు. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో. ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాము. చూస్తుంటే చెరువులో ఉన్నటువంటి అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు బస్సుల్ని. అక్కడే ఎక్కడం జరుగుతుంది. లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను, వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరి కొంత నీటిని మోటార్లు పెట్టి తోడేయమంటారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్పాను. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి 3 కోట్ల ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ రైళ్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుణాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుణా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెబుతున్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎక్కడ ఉంటే చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటం డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులు చెప్తున్నారు. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు. అవును సార్, పెట్టాను. 90 lakhs పెట్టాను సార్. అది ఆయన దగ్గర ఉందో లేదో కమిషనర్ గారి దగ్గర కాపీ తీసుకుని బిల్కి మళ్ళీ చెప్తానంటారు. అది ఒకసారి మీరు ఏంటో ఆ ఫైల్ నెంబర్ ఎంతో ఏంటో అది కూడా చెప్పండి, నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను కూడా అని అది బాగా ఫ్రీ ఫ్లో అవ్వాలంటే డీసిల్టేషన్ చేయాలి. అనుకుంటారు కాబట్టి మనకి ఇమీడియట్గా డీసిల్టేషన్ పిల్లవడం వల్ల మనకేంటంటే డ్రైన్స్ అన్ని కూడా టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు రిసైడ్ అయిపోతుంది. కాకపోతే ఈ గ్రౌండ్ దాకా ఆల్రెడీ వచ్చిన వాటర్ మొత్తం అలా ఉండిపోతుంది. మన వాటర్ అవుతుంది కూడా చూడండి. చేసినప్పుడు ఒక ఆ వాటర్ ప్రకారం నీళ్ళు డ్రైన్లో కలిసి తెచ్చుకోవాలి.